హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఇమ్రాన్. నేను ఇస్లాం టు టెక్ యొక్క అడ్మిన్ని. ఫ్రెండ్స్, ఇంతకు ముందు కూడా నేను చాలా కంప్యూటర్ సాఫ్ట్వేర్ గురించి ట్యూటోరియల్స్ ఇవ్వడం జరిగింది. ఆ ట్యూటోరియల్స్ అన్నీ మీరు నా యూట్యూబ్ ఛానల్ అయిన youtube.com/islamtotech మీద విజిట్ చేసి చూడగలరు. ఇంకా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సహాయమైనా కావాలనుకుంటే సాఫ్ట్వేర్స్ పరంగా కానీ హార్డ్వేర్ పరంగా కానీ ప్లీజ్ మీరు చూస్తున్న ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను మరియు ప్రయత్నిస్తాను మీకు మంచి వీడియో ట్యూటోరియల్స్ ఇవ్వాలని. అండ్ ఫ్రెండ్స్, ఫుల్ వర్షన్ సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా మీరు నా బ్లాగ్ని విజిట్ చేయొచ్చు. బ్లాగ్ యొక్క అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీకు మరిన్ని డీటెయిల్ డిస్క్రిప్షన్లో దొరికిపోతాయి. సో ఫ్రెండ్స్, నేను బ్లాగ్ అండ్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పటి నుంచి చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళకి ఆన్లైన్లో నుంచి మూవీస్ ఎలా డౌన్లోడ్ చేయాలి, హెచ్డి మూవీస్, హై డెఫినిషన్ మూవీస్ ఎలా డౌన్లోడ్ చేయాలి దాని మీద వాళ్ళకి కొంతమందికి తెలుసు మరియు చాలామందికి తెలియదు. యూట్యూబ్ నుండి వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేయాలి, దానికి ఏ సాఫ్ట్వేర్ కావాలి అనే దాని మీద ప్రశ్నిస్తున్నారు. సో ఈరోజు నేను దీని మీద ట్యూటోరియల్ ఇవ్వదలుచుకున్నాను. సో ఫ్రెండ్స్, మనకు యూట్యూబ్ వీడియోస్ డౌన్లోడ్ చేయాలంటే ముందుగా కావాల్సింది IDM అనే సాఫ్ట్వేర్. IDM అంటే ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్. ఇది ఒక సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్. ఫుల్ వర్షన్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడానికి కోసం islamtotech.blogspot.in లోకి లాగిన్ అవ్వండి. దాని డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, IDM సాఫ్ట్వేర్ని కింద ఒక లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకునే IDMలో మీకు క్రాక్ ఉంటుంది, ప్యాచ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ముందుగా ఏం చేస్తారా అంటే లేటెస్ట్ వర్షన్ IDM ట్రయల్ వర్షన్ని ముందుగా డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ నుంచి. లేటెస్ట్ వర్షన్ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి తర్వాత చర్చిద్దాం. ముందుగా మీరు గూగుల్లోకి వెళ్ళి ఒట్టి IDM ఫైల్ని మాత్రమే గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీరు నా బ్లాగ్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో మీకు క్రాక్ ప్యాచ్ దొరుకుతుంది. మీరు లేటెస్ట్ వర్షన్ IDM డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానికి క్రాక్ ప్యాచ్ అప్లై చేసేయండి. మీకు దాంట్లో డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కింద డిస్క్రిప్షన్లోనే నా యొక్క వీడియో ట్యూటోరియల్ లింక్ కూడా ఉంది. దాని నుంచి మీరు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో ట్యూటోరియల్ ద్వారా మీరు IDM ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా ప్యాచ్ అప్లై చేయాలనే దాని మీద కూడా ట్యూటోరియల్ ఉంది నా ఛానల్లో. సో మీరు దాన్ని కూడా నేర్చుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, తర్వాత చూద్దాం. మేము IDM ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు IDM అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది IDM యొక్క సాఫ్ట్వేర్ చూస్తున్నారు కదా, ఇది ఫుల్ వర్షన్ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్. సో దీని ద్వారా ఇప్పుడు మనం యూట్యూబ్ వీడియోస్ లేదా ఆన్లైన్లో ఏ వీడియో ప్లే చేస్తున్నారో ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. సో ఇప్పుడు చూద్దాం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని మీద. youtube.com అని నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మీరు చూసినట్టుగా ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ అనేవి వచ్చేసాయి. ఇప్పుడు నేను ఏదో ఒక మూవీ డౌన్లోడ్ చేయాలనుకుంటాను. తెలుగు మూవీ, ఫుల్ లెంత్ మూవీస్ 2014లో వచ్చిన
మూవీస్ ఫ్రెండ్స్. ఇప్పుడు గీతాంజలి సినిమాని డౌన్లోడ్ చేద్దాం. దీని మీద క్లిక్ చేస్తాం. మేము క్లిక్ చేసిన వెంటనే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ మీకు కనిపిస్తుంది డౌన్లోడ్ దిస్ వీడియో అనే ఆప్షన్. సో ఈ డౌన్లోడ్ దిస్ వీడియో అనే ఆప్షన్ ఇలా వేరే యూట్యూబ్లో మీరు ఐడిఎం డౌన్లోడ్ చేసి ఉండకపోతే మీకు ఈ డౌన్లోడ్ ఆప్షన్ అనేది కనిపించదు. మీరు ఒట్టి సినిమా చూసుకోగలరు, కానీ డౌన్లోడ్ ఆప్షన్ మాత్రం మీకు ఈ సినిమా డౌన్లోడ్ చేసే ఇంకా అవకాశం ఉండదు ఫ్రెండ్స్. సో ఐడిఎం ఉండడం వల్ల మనం ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం దీని మీద క్లిక్ ఇవ్వాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కనిపిస్తుంది గీతాంజలి లేటెస్ట్ ఫుల్ తెలుగు హెచ్డి 1080 పిక్సెల్స్. ఇది 1080 పిక్సెల్స్ అని ఇక్కడ ఉంది, కానీ ఇది 360 పిక్సెల్స్ ఫ్రెండ్. మనం లాస్ట్లో చూడాలి దాని యొక్క పిక్సెల్స్ ఎంత, దాని యొక్క క్లారిటీ ఎంత అని. ఇక్కడ 360 పిక్సెల్స్లో కనిపిస్తుంది. మనకి 360 అంటే లో క్వాలిటీ పిక్చర్ అని, సరిగ్గా కనిపించదు, మసగ్గా ఉంటుంది. సో మనకి హెచ్డి కావాలి, అనగా సినిమా థియేటర్లో ఏ విధంగా అయితే చూస్తామో హై డెఫినిషన్ క్లారిటీతో, అలాంటిది కావాలంటే మీరు అలాంటి వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలి ఐడిఎం ద్వారా అనేసి అనుకుంటే, ఇక్కడ మీకు కింద సెట్టింగ్స్ టూల్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేశారా అంటే క్వాలిటీ అని ఉంటుంది ఇక్కడ ఆప్షన్స్లో. ఈ క్వాలిటీ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కావాల్సిన క్లారిటీ కనిపిస్తుంది 144 మెగా పిక్సెల్స్ నుంచి 1080 పిక్సెల్స్ హెచ్డి వరకు. సో ఎవరైనా ఎక్కువ హెచ్డి ఉండేది కోరుకుంటారు. సో 1080 పిక్సెల్స్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఈ డౌన్లోడ్ దిస్ వీడియో ఆప్షన్ మీదకి వచ్చారా అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది 1080 పిక్సెల్స్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. మనం ఇక్కడ మార్చడం వల్ల ఇక్కడ ఈ డౌన్లోడ్ దిస్ వీడియో అనే టూల్ బార్లో అనేది మనకి 1080 పిక్సెల్స్ కూడా ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకుంటామో అది అక్కడ అప్లై అయిపోతుంది ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు 1080 పిక్సెల్స్లో గీతాంజలి మూవీని. సో నేను ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు వీడియో అనేది డౌన్లోడ్ అవ్వడానికి రెడీగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, మనకి కొత్తగా ఇంకొకటి ఓపెన్ అయింది ఇక్కడ. సో ఇది 2.85 GB ఉంది మూవీ అనేది. దీని సైజ్ కూడా ఇక్కడ చూపించేస్తుంది ఫ్రెండ్స్. ఐడిఎం అనేది 2.85 GB ఉంది. సో మనం దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని కన్వర్ట్ చేసుకుని డివిడీలోకి వేసుకోవచ్చు. డివిడీలో వేసుకొని టీవీలో చూడవచ్చు. సో దీన్ని డౌన్లోడ్ ఇక్కడ కింద మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే స్టార్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. కాదు ఇప్పుడే నాకు వద్దు, నాకు టైం లేదు, తర్వాత డౌన్లోడ్ చేసుకుంటానంటే డౌన్లోడ్ లేటర్ అనే దాని మీద క్లిక్ చేశారా అంటే ఆ ఫైల్ అనేది ఫ్రెండ్స్ మనకి ఐడిఎంలో ఈ లిస్ట్లో సేవ్ అయిపోతుంది, డౌన్లోడ్ లేటర్ అనేది. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళారా దాని మీద స్టార్ట్ డౌన్లోడ్ అనే ఆప్షన్, రైట్ క్లిక్ ఇచ్చి స్టార్ట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేశారా అంటే డౌన్లోడ్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు స్టార్ట్ డౌన్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు ఇప్పుడు డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. 4 MB అయిపోయింది డౌన్లోడ్ అప్పుడే. సో నేను ఏంట్రా అంటే ఐడిఎం వల్ల ప్రయోజనం, నేను ఎప్పుడు కావాలన్నా దీన్ని పాజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. పాజ్ చేసి నేను కట్ చేసేస్తాను, ఎందుకంటే నాకు ఇప్పుడు అవసరం లేదు డౌన్లోడ్ చేయాలనుకునేవాడు. దాన్ని పాజ్ చేసి అక్కడ ఆపేసి, మనం చూసాం కదా 4 MB 5 MB దాకా అయ్యింది, అది పాజ్ చేసి ఆపేసాము. సో మళ్ళీ దాన్ని వెళ్ళి చెక్ చేద్దాము గీతాంజలి మూవీ. మళ్ళీ నేను రెజ్యూమ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తాను. మీరు చూస్తున్నారు మళ్ళీ 5 MB నుంచి అక్కడి నుంచే ఎక్కడైతే ఆపామో 5 MB ఉన్నింది, 5 MB నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంతేగాని మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవ్వట్లేదు. ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచే స్టార్ట్ అవుతూ ఉంది, స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవ్వటం లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి డేటా మిగులుతుంది, టైము సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనం వీలున్నప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వీలున్నప్పుడు రెజ్యూమ్ చేసి పక్కన పెట్టవచ్చు. సో ఐడిఎం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి. అండ్ ఏ సాఫ్ట్వేర్ అయినా ఏ సినిమా అయినా మీరు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐడిఎం అనేది ఆటోమేటిక్గా రిసీవ్ చేసుకుంటుంది మీరు ఏమైనా డౌన్లోడ్ చేస్తున్నారా అంటే చేసుకుని. ఐడిఎం వల్ల ఏంటంటే ఇది పీడ్స్ అంటే మనం డౌన్లోడ్ చేసుకునే లింక్ నుంచి ఎన్ని
సర్వర్ నుంచి ఎంతవరకు డేటా తీసుకోవాలో అంతవరకు ఈజీగా తీసుకోగలుగుతుంది, స్పీడ్గా డౌన్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఐడిఎం ద్వారా. సో ఐడిఎంని ప్రిఫర్ చేస్తాను నేను అందరికీ. ఐడిఎం యూజ్ చేయండి, ఐడిఎం చాలా మంచి సాఫ్ట్వేర్. అండ్ ఫ్రెండ్స్ నాకు ఇది అవసరం లేదు ఈ మూవీ కాబట్టి డిలీట్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేయాలి యూట్యూబ్ వీడియోస్, లేదా ప్రతి ఒక్క ఏ ఆన్లైన్ వీడియో డౌన్లోడ్ చేయాలన్నా మీరు అదే పద్ధతిని ఉపయోగించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఆఫ్టర్ దట్ ఏంట్రా అంటే చాలామంది ఐడిఎం డౌన్లోడ్ చేసుకుంటారు కానీ యూట్యూబ్ మీద నాకు డౌన్లోడ్ ఆప్షన్ కనబడటం లేదు అంటారు. దీనికి 2 కారణాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చి మీరు ఓల్డ్ బ్రౌజర్ అంటే మొజిల్లా, ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్ వీటన్నింటినీ బ్రౌజర్ అంటారు. మీరు ఇది ఓల్డ్ వర్షన్ యూజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఓల్డ్ వర్షన్ బ్రౌజర్స్ యూజ్ చేస్తుంటారు. అండ్ నేను చెప్పినట్టుగా మీరు న్యూ వర్షన్ ఆఫ్ ఐడిఎం డౌన్లోడ్ చేసుకుంటారు. సో దీనివల్ల ఏమవుతుందిరా అంటే న్యూ వర్షన్ ఐడిఎం అనేది ఓల్డ్ వర్షన్ బ్రౌజర్కి సపోర్ట్ చేయదు. ఓల్డ్ వర్షన్ బ్రౌజర్కి న్యూ వర్షన్ ఆఫ్ ఐడిఎం అనేది సపోర్ట్ చేయదు. సో మీరు న్యూ వర్షన్ ఐడిఎంని డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లస్ న్యూ వర్షన్ బ్రౌజర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అప్పుడే మీరు యూట్యూబ్ నుంచి వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోగలరు. ఒకవేళ మీరు ఈ రెండింటిలో ఐడిఎంలో కానీ బ్రౌజర్ కానీ ఏదో ఒకటి ఓల్డ్ వర్షన్ యూజ్ చేస్తున్నా మీకు యూట్యూబ్ వీడియోస్ అనేది డౌన్లోడ్ అవ్వవు ఫ్రెండ్స్. సో 2 లేటెస్ట్ వర్షన్ అయ్యి ఉండాలి. 2 లేటెస్ట్ వర్షన్ చేసుకోండి ముందుగా, దాని తర్వాత యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ దగ్గర 2 లేటెస్ట్ వర్షన్స్ ఉన్నాయి, అప్పటికీ డౌన్లోడ్ అవ్వటం లేదు. సో దానికి ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్. దాని ప్రాబ్లం ఏంట్రా అంటే మనము ఇది గూగుల్ క్రోమ్ నాది ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రాబ్లం ఏంట్రా అంటే ఇక్కడ సెట్టింగ్స్ ట్యాబ్లోకి వెళ్తాం మనము ఇక్కడ 3 గీతలు కనిపిస్తున్నాయి మీకు ఒకదాని కింద ఒకటి. దీని మీద క్లిక్ చేశారా అంటే ఇక్కడ చివరి నుంచి ఇక్కడ సెట్టింగ్స్ ట్యాబ్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టుగా అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్టెన్షన్ అందించండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్ పైన దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఐడిఎం ఇంటిగ్రేషన్ మాడ్యూల్ అని ఒకటి కనిపిస్తుంది కదా, ఇది కలర్లో ఉంది. మీరు ఐడిఎం డౌన్లోడ్ చేసినప్పుడు ఇది కంపల్సరీగా మీ బ్రౌజర్లో ఇన్స్టాల్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. ఇది కనుక ఇన్స్టాల్ అయ్యి ఉండకపోతే మీకు యూట్యూబ్ వీడియోస్ అనేవి డౌన్లోడ్ అవ్వదు. మీరు లేటెస్ట్ వర్షన్ ఐడిఎం వాడుతూ ఉన్నా సరే, లేటెస్ట్ వర్షన్ బ్రౌజర్ వాడుతూ ఉన్నా సరే, ఇది లేకపోతే మీకు ఐడిఎం నుంచి వీడియోస్ డౌన్లోడ్ అవ్వవు. అదే ఏ సైట్ నుంచైనా వీడియోస్ అనేది డౌన్లోడ్ ఆప్షన్ చూపించదు. అండ్ మీరు ఏ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తూ ఉన్నా ఐడిఎం అనేది రిసీవ్ చేసుకోదు. సో మీరు ముందుగా ఇంటిగ్రేషన్ చూడాలి. ఇంటిగ్రేషన్ లేకపోతే అది చేయడానికి ప్రయత్నించాలి. ఇది ఎలా చేస్తారో చెప్పిస్తాను ఫ్రెండ్స్. సో ఇంటిగ్రేషన్ అనేది ఏంట్రా అంటే మనకి బ్రౌజర్కి అండ్ ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్కి మధ్యలో మీడియేటర్ లాంటిది, అంటే మధ్యలో ఒక బ్రోకర్ లాంటిది అన్నమాట. ఇది లింక్స్ని రిసీవ్ చేసుకొని ఐడిఎంకి చెప్తుంది డౌన్లోడ్ చేయడానికి. సో మనం దీన్ని ఇంటిగ్రేషన్ చేయడం అనేది చాలా అవసరం. ఒక్కొక్కసారి మీరు యూట్యూబ్ ఇది బేసిక్గా మనము ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ ఇన్స్టాల్ చేసినప్పుడే ఇది న్యూ వర్షన్ ఆఫ్ బ్రౌజర్ ఉంటే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇక్కడ కనబడలేదు, ఇక్కడ కనిపించిన ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉందిరా అంటే ఇది డిజేబుల్లో ఉందని అర్థం. అంటే ఇది పని చేయట్లేదు, దీన్ని మనం పని చేయించాలి. సో మీకు ఒకవేళ
యూట్యూబ్ వీడియోస్ డౌన్లోడ్ అవ్వటం లేదు, మిగతా ఏ డౌన్లోడ్స్ రిసీవ్ చేసుకోవటం లేని ఐడిఎం అనిపిస్తే సెట్టింగ్స్లో ఎక్స్టెన్షన్లోకి వచ్చి ముందు ఐడిఎం ఇంటిగ్రేషన్ మాడ్యూల్ చూడండి. ఇది బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంటే దీన్ని ఇక్కడ ఎనేబుల్ చేస్తున్నారు కదా, ఇక్కడ చెక్ మార్క్ ఇవ్వండి. దాని మీద క్లిక్ చేశారంటే ఇది కలర్లో వచ్చేస్తుంది. సో కలర్లో వచ్చిందిరా అంటే దీని మీనింగ్ ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉందని అర్థం. డౌన్లోడ్స్ మీరు ఏది ఇచ్చినా ఇది రిసీవ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. అండ్ డౌన్లోడ్స్ మీరు ఇప్పుడు ఇలా టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి యూట్యూబ్ నుంచి మళ్ళీ డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నించండి, చూపిస్తుంది. ఒకవేళ మీకు ఐడిఎం ఇంటిగ్రేషన్ మాడ్యూలే ఈ ఐకానే ఇక్కడ లేదనుకున్నాం ఫ్రెండ్స్. ఈ ఐకానే ఇక్కడ లేదు మనకి. మీరు మీ బ్రౌజర్లో చూసారు ఐకానే మీకు కనబడలేదు. ఆ ఇంటిగ్రేషన్ మాడ్యూల్ రావాలంటే మీరు నెట్లో పోయి ఎక్కడో సెర్చ్ చేయనక్కర్లేదు. మీరు ఐడిఎం ఇన్స్టాల్ చేస్తారు కదా, కంప్యూటర్లోకి వెళ్ళండి. మనం ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా సి డ్రైవ్లో వెళ్తుంది ఫ్రెండ్స్ అది. సో సి డ్రైవ్లో మనకి ప్రోగ్రామ్ ఫైల్స్లో వెళ్తుంది. ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా సి డ్రైవ్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ఐడిఎం మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఐడిఎం డౌన్లోడ్ మేనేజర్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఉంటుంది. ఆ ఫోల్డర్ అనేది సెర్చ్ చేయండి. ఇక్కడ ఉంది ఐడిఎం ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్. నేను ఆ ఫోల్డర్లోకి ఎంటర్ అవుతాను. అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఫైల్ సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్. దాని పేరే ఐడిఎం ఇంటిగ్రేషన్ కోసం మనం ఇదంతా చేస్తున్నాము. IDM GCE xt.crx ఈ ఫైల్ని మనం ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ సి డ్రైవ్లోకి వెళ్ళి ఇంటర్నెట్ ప్రోగ్రామ్ ఫైల్స్లోకి ఎంటర్ అయ్యి IDM GCE xt.crx అనే ఫైల్ని సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్. ఎక్కడుందో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ IDM GCE xt.crx ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఫ్రెండ్స్. ఇదే మనకు కావాల్సిన ఫైల్. ఎక్స్టెన్షన్ చేయాలంటే ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్కి బ్రౌజర్కి మధ్యలో ఎక్స్టెన్షన్ రావాలరా అంటే ఈ IDM GCE xt.crx ఫైల్ వైట్ పేపర్ లాగా కనిపిస్తుంది. దీన్ని లాగి ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేయండి ఫ్రెండ్స్. అర్థమవుతుంది కదా. ఇక్కడ వదిలేయారా అంటే ఐడిఎం అనేది మీకు ఇంటిగ్రేషన్ మాడ్యూల్ అనేది యాడ్ చేసుకోవాలా వద్దా అని అడుగుతుంది. యాడ్ మీద క్లిక్ చేయండి. మీరు చూస్తున్నారు కదా ఐడిఎం ఇంటిగ్రేషన్ మాడ్యూల్ అనేది హ్యాస్ బీన్ యాడెడ్ టు యువర్ క్రోమ్కి నా గూగుల్ క్రోమ్కి ఐడిఎం ఇంటిగ్రేషన్ మాడ్యూల్ అనేది అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో నేను మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ కోసం చూసుకుంటాను. సెట్టింగ్స్లోకి వెళ్తాను, ఎక్స్టెన్షన్లోకి ఎంటర్ అవుతాను. ఇక్కడ ఎస్ మనకి ఐడిఎం ఇంటిగ్రేషన్ మాడ్యూల్ అనేది అయిపోయింది. ఇది ఎనేబుల్లో కూడా ఉంది. ఇలా కలర్ఫుల్లో ఉంటే ఎనేబుల్లో ఉన్నట్టు, కలర్ఫుల్లో లేకపోతే డిజేబుల్లో ఉన్నట్టు. సో మనం దాన్ని వీడియోస్ కానీ ఏది కానీ డౌన్లోడ్ చేసుకునే అవకాశం లేనట్టు. కలర్ఫుల్లో ఉందంటే ఇప్పుడు రెడీగా ఉంది, ఐడిఎం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఇంటర్నెట్ మేనేజర్ ద్వారా ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ నుండి. సో ఫ్రెండ్స్, ఐడిఎం ఇంటిగ్రేషన్ మాడ్యూల్ అనేది చాలా ముఖ్యమైన పద్ధతి. ఇది లేకపోతే మీరు యూట్యూబ్ని ఏదైనా ఇంటర్నెట్ నుంచి ఏది డౌన్లోడ్ చేసుకోలేరు. ఐడిఎంని యూస్ చేయండి ఫ్రెండ్స్. ఇది నా సలహా అందరికీ. సో ఇప్పుడు మీరు చూసారు ఐడిఎం ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి, యూట్యూబ్ వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఆన్లైన్లో HD మూవీస్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది. సో ఆన్లైన్లో HD మూవీస్ అంటే యూట్యూబ్లో అన్ని మూవీస్ మీకు దొరకవు, అది అందరికీ తెలిసిందే. సో మీకు కొన్ని మూవీస్ బ్లూరేలో కావాలి. బ్లూరే ప్రింట్ అంటే అన్నిటికంటే హై డెఫినేషన్ ప్రింట్. అది చాలా ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది అది డౌన్లోడ్ అవ్వడానికి. సో అలాంటి ప్రింట్స్ మనకు కావాలంటే దానికి ఒకే ఒక పద్ధతి ఉంది, వెతికే పద్ధతి. అదే టొరెంట్ ఫైల్స్ ఫ్రెండ్స్. టొరెంట్ ఫైల్స్ అనేవి ఎలాంటి ఫైల్స్ అంటే ఆ ఫైల్స్ని మనం సంవత్సరాల తరబడి రెజ్యూమ్ చేసి ఆపి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ లింక్ నుంచి పక్కకి వెళ్ళవు. సో మనం ఎన్ని సంవత్సరాలైనా సరే ఒకే లింక్లో ఉంటుంది యూటొరెంట్ ఫైల్స్ అనేవి. దాన్ని ఎన్ని సంవత్సరాలైనా పెట్టి పాజ్లో పెట్టి మళ్ళీ రెజ్యూమ్ చేసి మనకి ఇష్టానుసారంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలి, ఎలా సెర్చ్ చేసి ఎలా వెతకాలి ఐడిఎం ఫైల్స్ని, యూటొరెంట్ ఫైల్స్ని అనేది చూద్దాం ఫ్రెండ్స్. టొరెంట్ ఫైల్స్ నుండి సినిమాలు కానీ సాఫ్ట్వేర్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు ముందుగా యూటొరెంట్ సాఫ్ట్వేర్ అనేది ఉండాలి ఫ్రెండ్స్.
యూటోరెంట్ సాఫ్ట్వేర్. యూటోరెంట్ సాఫ్ట్వేర్ అనేది కంపల్సరీగా ఉండాలి మీకు. ఇది సెకండ్ పద్ధతి ఎలా డౌన్లోడ్ చేయాలనే దాని మీద. యూటోరెంట్ ఫైల్స్ సాఫ్ట్వేర్ అనేది మీకు గూగుల్లో ఫ్రీగా దొరుకుతుంది. గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లో ఎంటర్ అయిన తర్వాత యూటోరెంట్ ఫ్రీ డౌన్లోడ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. సెకండ్ ఆప్షన్ utorrent.com. ఇది యూటోరెంట్ సాఫ్ట్వేర్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యూటోరెంట్ సాఫ్ట్వేర్ని ఫ్రీగా. దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే అది యూటోరెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి తీసుకెళ్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్రీ డౌన్లోడ్ ఫర్ విండోస్, గెట్ యూటోరెంట్ ప్రో ఫర్ విండోస్. యూటోరెంట్ ప్రో అనేది దానికి డబ్బులు కట్టాల్సి వస్తుంది. సో మనం ఫ్రీ డౌన్లోడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రీ డౌన్లోడ్ ఫర్ విండోస్ మీద క్లిక్ చేసారా అంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఏం లేదు, ఫ్రీకి అప్గ్రేడ్ డబ్బిచ్చి కొనేదానికి ఏంటి తేడా అనేది. సో మనం ఫ్రీ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని డౌన్లోడ్ చేసుకుంటాం దీని మీద. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఫైల్ అనేది రావడం జరిగింది. నేను ఆల్రెడీ యూటోరెంట్ని డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. ఒకవేళ మీరు కొత్తగా డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటే మనం యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేసేటప్పుడు ఏ విధంగా స్టార్ట్ డౌన్లోడ్ అని చూపించిందో ఆ విధంగా చూపిస్తుంది. మీరు స్టార్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది 1 to 2 MB మాత్రమే ఉంటుంది. మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ యూటోరెంట్ చూస్తున్నారు కదా, ఇక్కడ utorrent.exe ఫైల్ 1.60 MB ఉంది. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేశారా అంటే సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సాఫ్ట్వేర్ని ఇప్పుడు మనం చేయాల్సిన పని మూవీస్ డౌన్లోడ్ చేయడం. ఎలా HD మూవీస్ డౌన్లోడ్ చేయాలి. సో ఫ్రెండ్స్ యూటోరెంట్ని వెతికే దాంట్లో కూడా ఒక పద్ధతి ఉంటుంది. యూటోరెంట్ ఫైల్స్ని ఏం చేస్తామంటే డౌన్లోడ్ తెలుగు మూవీస్ టొరెంట్స్. మీరు తెలుగు మూవీ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారు టొరెంట్స్ నుండి. ఒకవేళ మీకు ఏ ప్రింట్ కావాలి, డౌన్లోడ్ తెలుగు మూవీస్ ఇన్ బ్లూరే. నాకు బ్లూరే కావాలనుకుంటే ఇది అన్నిటికంటే హై డెఫినిషన్స్ బ్లూరే టొరెంట్స్. సో ఇలా సెర్చ్ చేశాను అంటే నాకు బ్లూరే తెలుగు మూవీ టొరెంట్స్ అనే దాని చాలా టొరెంట్స్ వెబ్సైట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవడానికి. 720 తెలుగు పిక్సెల్ 720 పిక్సెల్స్ది కూడా ఉంది. డౌన్లోడ్ మూవీస్ యూటోరెంట్ అని నేను సెర్చ్ చేస్తాను. ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను మూవీ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు కనిపిస్తుంది ఇది ఒక టొరెంట్ సైట్. ఇక్కడ నేను మూవీస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా మూవీస్ ఉన్నాయి, మంచి మంచి మూవీస్ ఇంగ్లీష్లో దొరుకుతున్నాయి. సో నేను ఇప్పుడు ఏదో ఒక మూవీని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికోసం ఏంట్రా అంటే దీని మీద ఏ మూవీ మీకు కావాలో దాని మీద క్లిక్ చేశారా అంటే ఇది ఒక హారర్ మూవీ, చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ షాట్. అంటే మీకు ఈ మూవీ ప్రింట్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఇదొక చిన్న స్క్రీన్ షాట్. మూవీ ఈ ప్రింట్లో ఉంటుంది. సో ఇది మంచి ప్రింట్ కాబట్టి నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ట్రైలర్ ఫ్రెండ్స్. మూవీ ఎలా ఉందనే దాని మీద మీరు ట్రైలర్ కూడా ఇక్కడ చూడొచ్చు. కానీ అన్ని యూటోరెంట్స్ వెబ్సైట్స్లో ఈ విధంగా ఉండదు ఫ్రెండ్స్. కొన్నిట్లో అనేది ఈ విధంగా స్క్రీన్ షాట్స్ అంటే పిక్చర్ క్లారిటీ ఎలా ఉంది అది కూడా ఇచ్చుండరు. జస్ట్ 720 మెగాపిక్సెల్స్ ఆర్ 1080 HD మెగాపిక్సెల్స్ ఆర్ బ్లూరే ప్రింట్ అని ఇచ్చేస్తుంటారు. సో అవి కంపల్సరీ వాళ్ళు ఇచ్చిన లాగే వాళ్ళు ఏది ఇస్తారో అదే ఉంటుంది. మీరు ఈజీగా డౌన్లోడ్ చేయాల్సిన అవసరమే ఉండదు. సో నేను ఇక్కడ చూడగలుగుతున్నా డౌన్లోడ్ టొరెంట్ అని ఒక లైన్ ఉంది. మీరు ఎక్కడైనా డౌన్లోడ్ టొరెంట్ అని ఉంటే దాని మీద
క్లిక్ చేసి ముందుగా టొరెంట్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే నేను చేసినట్టుగా ఈ విధంగా నేను ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తాను టొరెంట్ ఫైల్ డౌన్లోడ్ అవ్వడానికి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఫైల్ ఇప్పుడు ఎంటర్ అయిపోయింది. ఇక్కడ టొరెంట్ ఫైల్ అంటారు దీన్నే మనం. అంటే ఈ మూవీ అనేది మూవీ యొక్క ఎక్కడి నుంచి డౌన్లోడ్ అవ్వాలనే అంతా దీంట్లో ఉంటుంది ఫ్రెండ్స్, డీటెయిల్స్ అంతా. సో మనం దీని మీద క్లిక్ చేసాంరా అంటే, ఇది ఒక టొరెంట్ ఫైల్, దీని మీద క్లిక్ చేసామంటే యూటొరెంట్ సాఫ్ట్వేర్ ఏదైతే మనం ఇన్స్టాల్ చేసామో అది ఆటోమేటిక్గా ఈ ఫైల్ని రిసీవ్ చేసుకుంటుంది. చూసారు కదా, ఇదే మనం డౌన్లోడ్ చేసిన టొరెంట్ ఫైల్. ఇది యూటొరెంట్ సాఫ్ట్వేర్. అది దాని మీద ఒక సింగిల్ క్లిక్ ఇవ్వగానే యూటొరెంట్ సాఫ్ట్వేర్ అనేది టొరెంట్ ఫైల్ని రిసీవ్ చేసుకునింది. అండ్ ఈ టొరెంట్ ఫైల్లో మనకి ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. 1 2 7 ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి వచ్చి కవర్ పేజ్, ఒకటి వచ్చి కవర్ అంటే మనకి ఈ ప్రింట్ ఉంది కదా, దీన్ని కవర్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఫోటో ఎలా ఉంటుంది అనేది, మూవీ ప్రింట్ ఎలా ఉంటుంది అనేది. ఇది రీడ్మీ టెక్స్ట్ టొరెంట్స్ వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి దీంట్లో. అండ్ స్క్రీన్ షాట్స్ అంటే మూవీ ప్రింట్ ఎలా ఉంది అనేది కూడా దీంట్లో ఉంటుంది. సో అండ్ సబ్ టైటిల్స్ ఫ్రెండ్స్, దీంట్లో సబ్స్ అనేది సబ్ టైటిల్స్ ఉంటుంది. VHS ఇది 1000 MB ఉంది. ఇదే మూవీస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కదా ర్యార్ ఫైల్లో చూస్తున్నారు మీరు, ఇది మూవీ ఉంటుంది దీని లోపల. అండ్ ఇది ట్రైలర్ అంటే, ఇది ట్రైలర్. మనకు మూవీ ఉన్నప్పుడు ట్రైలర్ అవసరం లేదు కాబట్టి నేను ట్రైలర్ని అన్చెక్ చేస్తాను. అంటే ఇది నేను ఏదైతే అన్చెక్ టిక్ మార్క్ చేస్తానో అది డౌన్లోడ్ అవ్వదు ఫ్రెండ్స్. మీకు ఒకవేళ అది కూడా కావాలంటే టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. వద్దు అనుకుంటున్నా కాబట్టి చేస్తున్నాను. నాకు కవర్ వద్దు, రీడ్మీ టెక్స్ట్ వద్దు, స్క్రీన్ షాట్ అసలు వద్దు. సో నాకు మూవీ అండ్ సబ్ టైటిల్స్ 2 మాత్రమే కావాలి. సో నేను ఇప్పుడు 2 సెలెక్ట్ చేసుకున్నా, మిగతాన్ని అన్చెక్ చేశాను. ఇప్పుడు నేను ఓకే మీద క్లిక్ చేశాను రా అంటే మూవీ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది యూటొరెంట్లో. ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను, ఓకే ఇచ్చాను. మీరు చూస్తున్నారు కదా 1.01 GB ఉంది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇది టొరెంట్ ఫైల్ డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. చూసారా, స్పీడ్ పెరుగుతూ పోతుంది. సో ఈ విధంగా మీరు టొరెంట్ నుంచి అనేది సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకుని, నాకు అవసరం లేదు, డిలీట్ చేసేస్తున్నాను. సో టొరెంట్ నుంచి అనేది మీరు ఈ విధంగా సాఫ్ట్వేర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫుల్ వర్షన్ సాఫ్ట్వేర్ దొరుకుతాయి. టొరెంట్లో దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు ఫ్రెండ్స్. సో యూట్యూబ్లో నుంచి మీరు ఆన్లైన్లో మూవీ నచ్చినట్లయితే IDM ద్వారా యూట్యూబ్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా కాదు, మీకు మరీ హై డెఫినేషన్ క్వాలిటీ కావాలంటే టొరెంట్స్లోకి వెళ్ళండి. అక్కడ దొరకదంటూ ఏది ఉండదు, ప్రతి ఒక్క విషయం దొరుకుతుంది. సో టొరెంట్స్లో నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఇచ్చిన ఈ ట్యుటోరియల్ మీకు బాగా అర్థమైందని ఆశిస్తున్నాను. ఇంకా మరిన్ని మంచి ట్యుటోరియల్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా సాఫ్ట్వేర్స్ మీద డీటెయిల్స్ కావాలన్నా లేదా ఏదైనా మంచి ట్యుటోరియల్ కావాలన్నా ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి, విజిట్ చేయడానికి. ఫుల్ వర్షన్ సాఫ్ట్వేర్స్ కావాలంటే దాని డీటెయిల్స్ అన్నీ మీకు ఏ వెబ్సైట్లో దొరుకుతాయి, దాని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ క్లారిఫైస్ కావాలన్నా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేను వెంటనే మీకు స్పందిస్తాను, మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.